టీవీకే చీఫ్ విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడు పాలిటిక్స్ లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరో సినీ ప్రముఖుడి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, స్టార్ కొరియోగ్రాఫర్ గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా, హీరోగా, దాతగా కోట్లాది అభిమాన గణాన్ని సంపాదించుకున్న రాఘవ లారెన్స్. ఇప్పుడు విజయ్ ఖాళీ చేసిన తిరుచి నియోజకవర్గం నుంచి టీవీకే తరపున పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇక రాఘవ లారెన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే తమిళ సినీ పరిశ్రమలో రాఘవ లారెన్స్ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. కొరియోగ్రాఫర్ గా ఎదిగిన లారెన్స్ ప్రభుదేవ శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అజిత్, విజయ్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు పనిచేసి మంచి పేరు గడించారు. విజయ్ నటించిన తిరుమలై సినిమాలో తమ్ తక్క పాట ద్వారా లారెన్స్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా మారిన లారెన్స్ తెలుగు స్టార్ నాగార్జునతో మాస్ చిత్రాన్ని తెరకెక్కించి తొలి విజయాన్ని అందుకున్నారు. కానీ ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చేసింది మాత్రం ముని సినిమా. ఈ మూవీ తర్వాత వచ్చిన కాంచనా సిరీస్ ఆయనను దక్షిణాదిలోనే అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరిగా నిలబెట్టింది. ఇప్పుడు కూడా కాంచనా 4 సినిమాల్లో బిజీగా ఉన్నారు లారెన్స్. అయితే లారెన్స్ కేవలం సినిమా వ్యక్తి మాత్రమే కాదు, ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయన దాతృత్వ కార్యక్రమాలే. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారికి సాయం చేయడం, పిల్లల విద్యకు ఆర్థిక సాయం అందించడం, వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు పంపిణీ లాంటి కార్యక్రమాలను ఆయన ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు. తాను గత 22 ఏళ్లుగా దాదాపు 60 మంది పిల్లల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తున్నానని స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని గతంలో ప్రకటించారు. రజనీని తన గురువుగా భావించే లారెన్స్ రాజకీయాలపై ఆసక్తి ఎన్నడూ దాచలేదు. ఇప్పుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం వైపు ఆయన అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలో టీవీకే తరపున లారెన్స్ పోటీ చేయవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే తిరుచి ఉప ఎన్నిక ఎందుకు జరుగుతోందన్న విషయం గురించి ఇక్కడ కాస్త చెప్పుకోవాలి. ప్రస్తుత తమిళనాడు సీఎం టీవీకే చీఫ్ విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. నిబంధనల ప్రకారం ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ప్రస్తుతం ఖాళీ అయిన తిరుచి ఈస్ట్ కు ఉప ఎన్నిక జరగనుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. లారెన్స్ తాజాగా విడుదల చేసిన వీడియోలో రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే అంశంపై అభిమానుల అభిప్రాయాలను కోరారు. అలాగే టీవీకేతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కూడా ఆయన వ్యక్తం చేశారు. దీంతో తమిళ రాజకీయాల్లో మరో సినీ సెలబ్రిటీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా అన్న చర్చ మొదలైంది. విజయ్ తర్వాత తమిళ రాజకీయాల్లో ప్రజాదరణను ఓట్లుగా మార్చగల మరో హీరో రాఘవ లారెన్స్ అవుతారా, లేక ఇది కేవలం రాజకీయ ఊహాగానంగా మిగిలిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.